పొద్దుటూరు ప్రోగ్రామ్ ఉంది నా కన్ఫామ్ చంద్రబాబు మీటింగ్ వచ్చింది మనయ్య ఎవరైనా కానవదా నువ్వు అందరూ ఇప్పుడు నువ్వు ముందుకు పోయినా ఒకట సీరియనా బాగున్నా తిరిగినాయా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించి ఇప్పటికి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఆయన్ను స్మరించుకుంటూ పార్టీకి అతి తక్కువ సమయంలో 9 నెలల కాలంలోనే పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు మన దగ్గర తెలంగాణ కూడా ఉన్నింది. సమైక్య కూడా తిరిగి ప్రతిరోజు విపరీతంగా తిరిగి ఆయన సినిమాలలో ప్రజలు కర్ణుడి పాత్ర, కృష్ణుడి పాత్ర, రకరకాల పాత్రలన్నీ, రాముని పాత్ర ఇవన్నీ కూడా వేసి అప్పుడు ప్రజల మనసుల్లో ఆయన ఉండిపోయినాడు. మరి ఎన్టీ రామారావు గారు అప్పుడు ఉండబడిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చాలా అస్తవ్యవస్థంగా ఉండబడిన కారణంగా దాంట్లో ఒకరు ముఖ్యమంత్రిగా ఒక 6 నెలలు సంవత్సరము ఇట్లా ఉండబడే కారణంగా మారుతూ ఉండబడిన కారణంగా మరి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు గారు రాష్ట్రం అంతా తిరిగి తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తును ఏర్పాటు చేసి ఈ ఎన్నికల గుర్తుకు వేయాలా అనేది ఆయన ప్రచారం రాష్ట్రం అంతా చేసిన తర్వాత అప్పుడు ఎవరెవరికో టికెట్లు చాలామందికి అప్పుడు రాజకీయాల్లో లేకపోయినా కూడా టికెట్లు ఇచ్చిన సందర్భంగా వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. రాష్ట్రము ఈ రోజుకు మనం ఆయన ఈ 42 సంవత్సరాలు పార్టీని స్థాపించిన సందర్భంగా మనం ఆయన్ను స్మరించుకుంటూ ఈ పార్టీ చిరకాలము శాశ్వతంగా ఇదే పార్టీ కొనసాగి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని ప్రస్తుతం మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ నిరంతరము ఆయన పార్టీ మీద దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటూ మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బాగా విస్తరింపజేస్తూ మంచి అభ్యర్థులను పార్టీలో ఎన్నుకొని మళ్ళా తెలుగుదేశం పార్టీ ఉండాలి, ఇది చాలా కాలం ఉండాలి. ఆయన ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ అనే ఒక మంచి ఆలోచనతో రాష్ట్రం అంతా తిరిగి ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలకు పోతున్నాం. కాబట్టి ఆయన స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి మనము ఎక్కడ ఆయన స్వర్గంలో ఉండబడినా కూడా మీరు పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా నీ యొక్క పార్టీ మనం కూడా సాగిస్తామని అనే దానికి గుర్తుగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం అందరూ కూడా చేసుకుంటూ ఆయనకు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ మనం పార్టీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు మహామనిషి నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఈ రోజుతో 42 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఇంకా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఆయన మరణాంతరం కూడా ఎన్టీ రామారావు గారు ఒక దేవునిగానే
ఆంధ్రప్రదేశ్లో ప్రజలు భావిస్తారు. కాబట్టి తప్పకుండా మహనీయుడు స్థాపించిన పార్టీలో ఈరోజు ఎంతోమంది బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ నాయకులంతా కూడా రాజకీయ చైతన్యమై పురోగతిని సాధించి ఈ రాజకీయ ప్రవేశం చేసి ఈరోజు చట్టాలు రచించే కాడికి వచ్చారంటే ఆయన పుణ్యమేని నేను భావిస్తున్నాను. తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేసి శాశ్వతంగా ఎన్ రామారావు పేరును మనం గుర్తుండేట్టుగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి మనస్సాక్షిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ 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 తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ.